JPS Techno Courses Medical Coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నమస్తే, నేను మీ హరిత. గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారా? అయితే 3 monthsలో మెడికల్ కోడింగ్ నేర్చుకోండి, ఇమ్మీడియట్గా జాబ్ వస్తుంది అంటున్నారు జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధన గారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సాధన గారు. హాయ్. నమస్తే అండి. హాయ్. అసలు జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మెయిన్ మోటో ఏంటి? సో జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ వచ్చేసి 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ముందు ఎన్టీఆర్ ట్రస్ట్లో స్టార్ట్ చేసాము. అక్కడ మాకు వేరియస్ ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. సో మేము ట్రైనర్స్ని డిప్లాయ్ చేసి వేరియస్ స్టూడెంట్స్కి కోచింగ్ అనేది ఇచ్చాము. అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది మా ద్వారా ప్లేస్ అయ్యారు. సో తర్వాత అమీర్పేట్లో స్టార్ట్ చేసాము. కరెంట్ అయితే ఇప్పుడు అమీర్పేట్లో ఉంది బ్రాంచ్ జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ. అంటే కోర్సులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జాబ్ వచ్చే విధంగా మీరు వాళ్ళని ట్రైన్ చేస్తారు. ట్రైనింగ్ విత్ జాబ్ ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ కూడా మీరే కల్పిస్తారు. ప్లేస్మెంట్ కూడా మేమే చూపిస్తాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెడికల్ కోడింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంత డిమాండ్ ఉందా మార్కెట్ లో మెడికల్ కోడింగ్ కి? అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? ఎస్ అండి, మెడికల్ కోడింగ్ అనే దానికి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. సో మెడికల్ కోడింగ్ ఏంటి అంటే మనకి బేసికల్గా యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి వర్క్ చేస్తాము. సో యూఎస్ నుంచి మనకి సెట్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం డిసీజెస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఆ డిసీజెస్కి మనం కోడ్ అనేది రాస్తాం. సో అది ఎలా కోడ్ చేయాలి అనేది మనం స్టూడెంట్స్కి నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూట్లో. సో దాని తర్వాత దీనికి సర్టిఫికేషన్ ఇంకా ప్రాసెస్ ఉంటుంది ఫర్దర్గా. సో దాని తర్వాత జాబ్ ప్లేస్మెంట్ అనేది చూపిస్తాం. అంటే మన ఇండియాలో అవకాశాలు ఉంటాయా మెడికల్ కోడింగ్ చేస్తే? యా, ఉంటుందండి. యూఎస్ వాళ్ళు వచ్చేసి మనకు ఇండియాకి అవుట్ సోర్సింగ్కి ఇస్తారు. సో ఇక్కడ మన వాళ్ళు కూర్చొని యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి వర్క్ చేస్తారు. ఎలాంటి కోర్స్ చేసిన వాళ్ళకి మెడికల్ కోడింగ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్తారు? ఇది సైన్స్, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు బీ ఫార్మసీ వాళ్ళైనా లేకపోతే బీఎస్సీ వాళ్ళైనా ఎవరైనా తీసుకొని చేయొచ్చు. అంటే దీనివల్ల అవకాశాలు ఏముంటాయి అనేది? సో ఒక్కసారి కోర్స్ అయిపోయాక మనకి దీనికి సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సర్టిఫికేషన్స్. ఒకటి వచ్చేసి సిపిసి అండ్ ఒకటి వచ్చి సిసిఎస్ అనమాట. సో సిపిసి వచ్చి ఏంటంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. సిపిసి వచ్చేసి మనకి ఏఏపిసి అనేది ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. సిసిఎస్ వచ్చేసి అహెమా అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి యుఎస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఒక్కసారి సర్టిఫికేషన్ తెచ్చుకున్నాక మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది హ్యూజ్గా ఉంటాయి. సాధన గారు, ఇంతకుముందు సిసిఎస్, సిపిఎస్ గురించి చెప్పారు. అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సో ఈ సిపిసి అండ్ సిసిఎస్ వచ్చేసి మనకి 4 hours ఎగ్జామ్ ఉంటుంది అండ్ 100 marks ఉంటాయి. మనకి పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 70 above రావాలి. సో 70 above వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఇది 2 attempts ఉంటుంది ఎగ్జామ్. ఇప్పుడు మెడికల్ కోడింగ్ అంటే 3 monthsలో ఈ కోడింగ్ మొత్తం నేర్పిస్తారా? యా అండి. మళ్ళీ ఈ సర్టిఫికేషన్ కోసం ఇప్పుడు మీరు చెప్తున్నారు సిసిఎస్, సిపిఎస్ అని, దీనికోసం ఎక్స్ట్రా టైం పడుతుంది కదా? అలా ఏం లేదు. 3 monthsలో మనకి ఏంటంటే ఈ సర్టిఫికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగే నేర్పిస్తాము. సో ట్రైనర్స్ వచ్చేసి ఆల్రెడీ సర్టిఫైడ్ అనమాట. సో దీని పరంగానే మనకి ట్రైన్ చేస్తూ ఉంటారు ట్రైనర్స్. సిసిఎస్, సిపిఎస్ సర్టిఫికేషన్ వల్ల సాలరీస్ హై ఉంటాయా ఏమైనా? మనకి సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ 2 ఉంటాయండి. సో నాన్ సర్టిఫైడ్ ఏంటంటే వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ కంపేర్ టు సర్టిఫైడ్ పీపుల్ వీళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ శాలరీస్ ఉంటాయి అన్నమాట. అదే సర్టిఫైడ్ పీపుల్కి మనకి శాలరీస్ అనేవి లైక్ 25K per month అలా స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఒక్కసారి మీరు సర్టిఫైడ్ అయ్యాక మీకు ఎక్కడైనా జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో లే ఆఫ్లు ఎక్కువ చూస్తున్నాం మనం. ఈ మెడికల్ కోడింగ్లో కూడా లే ఆఫ్లు ఉండే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఇప్పుడు మనకి ఐటీలో చూస్తున్నట్టయితే మనకి లే ఆఫ్స్ ఎక్కువ వింటున్నాం. రీసెంట్గా టీసీఎస్ కూడా చూసాము, లే ఆఫ్ చేశారు. సో మెడికల్ కోడింగ్కి ఏంటంటే కంపేర్ టు ఐటీకి మెడికల్ కోడింగ్కి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట లే ఆఫ్స్. సో ఐటీ లాగా మరీ హ్యూజ్ లే ఆఫ్స్ అలాంటివి ఏమి ఉండదు. షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుందా ఇంకేమైనా? సో యా, ఈ జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్స్ అనేది ఉంటుంది. ఇది ఎలా అంటే కొందరు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చేసి డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఏంటంటే వాళ్ళు నాన్ సర్టిఫైడ్, సర్టిఫికేషన్ లేకుండానే వెళ్తారు. అక్కడ వాళ్ళకి శాలరీస్ అంతగా ఇంక్రిమెంట్ అనేది ఉండదు. బేసిక్ పే ఉంటుంది, లైక్ 12,000, 15,000 per month అలా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు సర్టిఫికేషన్ కావాలి అని అనుకుంటే మా జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి ఒక 1 month పాటు ట్రైనింగ్ ఇస్తాము, సర్టిఫికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్. అందుకే ఇది షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అనేది చెప్తున్నాం ఇది. సో వాళ్ళు అందులో జాయిన్ అయ్యి సో 1 month పాటు నేర్చుకుంటే డెఫినెట్గా దాని తర్వాత వాళ్ళు
ఎగ్జామ్ రాసేసి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ వచ్చాక తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, శాలరీ హైక్ అనేది ఉంటుంది అనమాట. మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలంటే అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఎవరైనా నేర్చుకోవచ్చా, మీ దగ్గరికి రావచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు మ్యామ్. సో దీనికి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అనేది అయి ఉండాలి డెఫినెట్గా. మెడికల్ కోడింగ్ అంటే జనరల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలేమో అన్నది అందరికీ ఉంటుంది. అంటే నాన్ సైన్స్ వాళ్ళకి కూడా మీరు నేర్పిస్తారు. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం కష్టతరం కాదా వీళ్ళకి? సో ఇక్కడ ఏంటి మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే సో ట్రైనర్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఇప్పుడు కొందరికి ప్రాపర్ ఇంగ్లీష్ రాకపోవచ్చు, లైక్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ట్రైనర్స్ ఎలా అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ విత్ కోచింగ్ రెండు చెప్తారనమాట. సో స్క్రాచ్ నుంచి చెప్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ స్టూడెంట్ నుంచి ఏంటంటే 100% ఎఫర్ట్ అనేది అయితే ఉండాలన్నమాట. సో స్టూడెంట్ 100% ఎఫర్ట్స్ పెట్టి సో సర్టిఫికేషన్ అయిపోయాక డెఫినెట్గా వాళ్ళకి జాబ్ ఈజీగా క్రాక్ చేయడానికి ఉంటుంది. 3 months కోర్స్ చేస్తే చాలు ఇమీడియట్గా జాబ్ అంటున్నారు. జాబ్ అవకాశాలు మీరు కల్పిస్తారా ఏంటి? సో జాబ్ అవకాశాలనే మేము కల్పిస్తామన్నమాట. అట్ ద ఎండ్ ఏంటంటే స్టూడెంట్ నీడ్ టు పర్ఫామ్. సో ఏంటంటే స్టూడెంట్ అనేది 100% ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఒక్కసారి సర్టిఫైడ్ అయ్యాక వీళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట కంపేర్ టు నాన్ సర్టిఫైడ్ పీపుల్. మీకు సర్టిఫికేషన్ అయ్యాక మీరు ఎక్కడ వెళ్ళినా మీకు ఈజీగా వచ్చేస్తుంది జాబ్. సాలరీ ఎంత వాళ్ళు ఎర్న్ చేయొచ్చు? శాలరీ వచ్చేసి 25K to 30K పర్ మంత్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో సాఫ్ట్వేర్ తో కంపేర్ చేసుకుంటే మెడికల్ కోడింగ్ నేర్చుకోవడం బెటర్ అని మీ ఒపీనియన్? సో ఇట్ డిపెండ్స్ అండి. సాఫ్ట్వేర్ సాలరీస్ కూడా మీరు కంపేర్ చేయాలి. ఐటీ వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఉంటాయి ఎలాగో. సో ఐటీ ఏంటంటే ఈ మధ్య లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. అదే మెడికల్ కోడింగ్ లో అయితే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. సో మనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి సర్టిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటితో పాటు హైక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇందులో. సాధన గారు, ఆల్రెడీ మెడికల్ కోడింగ్ నేర్చుకొని జాబ్ చేస్తున్న వాళ్ళకు సాలరీ హైక్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఆల్రెడీ సిపిసి అండ్ సిసిఎస్ ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్ అండి. మనకి ఇంకా అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో వాళ్ళ ఆ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ రాసేసి అండ్ కంపెనీ చేంజ్ అవుతే వాళ్ళకు ఒక 30 to 40% హైక్ అనేది ఉంటుంది. ఈ ప్రజెంట్ ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఒక 2-3 years అయిపోయాక సో వాళ్ళు కంపెనీ చేంజ్ అయితే ఈ విత్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ తర్వాత సో వాళ్ళకి హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ టీమ్ లీడ్ అట్లా మేనేజర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఎక్కువగా మెడికల్ కోడింగ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇంకా దీనికి అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? బెస్ట్ ఆపర్చునిటీస్ దీని వల్ల రావచ్చా? బెస్ట్ సాలరీస్ రావచ్చా? రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది మనకి అవుట్ సోర్స్ ఇస్తుంది కాబట్టి సో అక్కడ వాళ్ళకు కూడా మెడికల్ కోడర్స్ ఉంటారు. బట్ అక్కడ మనకి పర్ అవర్లీ ఇంత డాలర్స్ పరంగా పే చేస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి కంపేర్ టు డాలర్స్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కొంచెం తక్కువ పేమెంట్లోనే వాళ్ళకి అయిపోతుంది, పే అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి ఈజీగా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మెడికల్ కోడింగ్ కి. యుఎస్ కి వెళ్ళి చేయని అవసరం లేదు, ఇక్కడ ఉంటూ కూడా చేసుకోవచ్చు. ఓకే, మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ఒక్కసారి ఎడ్యుకేషన్ అయిపోయాక మెడికల్ కోడింగ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళు కోర్స్ బాగా నేర్చుకొని సర్టిఫైడ్ అయి ఉంటే వాళ్ళకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట కంపేరింగ్ టు ఐటీ. ఇప్పుడు ఐటీ చూస్తే లే ఆఫ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదా, మెడికల్ కోడింగ్లో చాలా తక్కువగా ఉంటాయి అలాంటివి. సో మెడికల్ కోడింగ్ అనే దానికి ఫ్యూచర్లో హ్యూజ్ డిమాండ్ ఉంది. మెడికల్ కోడింగ్ నేర్చుకోవడం 3 months అంటున్నారు, అంత ఈజీనా అండి? నాకు డౌట్. అంటే ఇది కూడా డిపెండ్స్ అండి. మా కోచింగ్ సెంటర్లో ఎలా అంటే మా ఇన్స్టిట్యూట్లో ఎలా అంటే మేము ఫస్టే చెప్తాం జెన్యూన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటాం, అంటే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ని తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి మేము సెల్ ఫోన్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం, స్ట్రిక్ట్ రూల్ అనమాట మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి. సెల్ ఫోన్ అనేది అలో చేయము క్లాస్ రూమ్లోకి. సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఫోన్లోనే ఎక్కువ చూస్తున్నాం అనమాట, టైం అనేది అక్కడే స్పెండ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా సెల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి డెఫినెట్గా ఆఫీస్లో. అండ్ ట్రైనర్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ ఉన్నారు, లైక్ 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ ఉన్నారు. సో ట్రైనర్ ఎలా అంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని కూడా తెలుసుకొని మరి ఎలా టీచ్ చేయాలనేది హెల్ప్ చేస్తారు. కౌన్సిలింగ్ లాంటివి చేసి వాళ్ళకి ఎంత మేరకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేస్తారు. అట్ ద ఎండ్ స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, సో క్వాలిఫై అవ్వరు, సో అగైన్ దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అండి. సో ఎవరైతే జెన్యూన్గా ఇంట్రెస్టెడ్ ఉంటారో అండ్ మేము పెట్టే రూల్స్కి లైక్ ఒబే చేస్తూ ఉంటారో సో వాళ్ళనే తీసుకుంటాం మేము. సో గ్రాడ్యుయేషన్ పూర్తయితే చాలు
సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండనవసరం లేదు. ఒక 3 నెలలు టైం మీకు ఇచ్చి వాళ్ళు కాన్సన్ట్రేషన్గా బాగా పట్టుదలతో చదివితే ఖచ్చితంగా మెడికల్ కోడింగ్లో సక్సెస్ అవుతారు. మంచి సర్టిఫికేషన్ కూడా మీరు ఇస్తారు, దానికి తగిన విధంగా జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తాము అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సాధన గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.